హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ 2024 సంబంధించి అయితే ఈ మంత్లో రిలీజ్ అయింది. సో దాని డీటెయిల్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అండ్ ఆల్సో ఏమేమి చదవాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్గా పోస్ట్ వచ్చేసి 14,191 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది జూనియర్ అసోసియేట్స్కి సంబంధించి అనమాట. జూనియర్ అసోసియేట్స్ అంటే కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించి టోటల్లీ 14,191 పోస్టులు అయితే అనౌన్స్ చేసింది. ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. నోటిఫికేషన్ రిలీజ్ అయితే December 16th అయింది. అప్లికేషన్ మనం పెట్టుకునే ప్రాసెసింగ్ డేట్స్ అనమాట 17 నుంచి January 7 వరకు అయితే మనకి టైం ఉంది. నెక్స్ట్ ఇలా అప్లై చేశాక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది 2025. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ అయితే మార్చి ఏప్రిల్ 2025 వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఒక గుర్తింపు సంస్థ నుంచి అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ థర్డ్ ఇయర్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఏంటంటే December 31, 2024కి వాళ్ళు థర్డ్ ఇయర్లో ఉంటేనే వాళ్ళు అయితే అప్లై చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి క్యాండిడేట్స్ అనమాట 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అది కూడా April 1, 2024 వరకు అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మన కేటగిరీస్ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. అంటే 3 years 5 years ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 750 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డిఈఎస్ఎం వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్కి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ మీద అనమాట. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా ఆన్లైన్ టెస్టే. జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనమాట. ఫస్ట్ ప్రిలిమినరీ అవుతుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫర్ క్యాండిడేట్స్ నాట్ ప్రాసెసింగ్ ప్రూఫ్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద అప్లైడ్ స్టేట్ ఆర్ యూటీ. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అనమాట. ఎస్బీఐ వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్. అందులోకి వెళ్ళి December 17 నుంచి January 7 వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరైతే దీని మీద బేస్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగానే బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి జాబ్ అయితే ఎలా అయినా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.